Something is going on. మనకు భౌతికంగా దూరమైనప్పటికి కూడా వారి ఆశయాలన్నా కూడా అన్నిటికీ మనం బదులై ఉన్నాం. రాయలసీమలో ఎక్కడా లేని విధంగా ఈ శ్రీకాళహస్తిలోనే వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా పార్టీలకు సంబంధం లేకుండా ఇక్కడ అందరూ కూడా హాజరైనారు. ఈ పార్టీలకు సంబంధం కాదు, కులాలకు సంబంధించింది కూడా కాదు. వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆశయాలకు మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జోహార్ వంగవీటి మోహన్ రంగా. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ శ్రీకాళహస్తిలో మన బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ఒక మతానికి, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అన్ని మతాలకు, అన్ని కులాలను సేకరించినటువంటి కార్మిక, కర్షక వ్యక్తులందరికీ కూడా ఆదర్శంగా నిలబడిన వ్యక్తి. ఆయన ఒక పూర్తిని మేము ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తామని, ఆయనకు మేము ఎప్పుడు ఎల్లవేళ ఆయన ఆలోచనలే మా ఒక ఆలోచనలుగా ఉపయోగిస్తామని చెప్పి తెలియజేసి 77వ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. బలిజ సంఘం తరఫున అన్నదాన ప్రోగ్రాం జరిగింది. ఆయన కేవలం బలిజ కుల నాయకుడే కాకుండా పేద బడుగు వర్గాలకు నాయకుడిగా, ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప వ్యక్తిగా ఆయన కొనియాడబడ్డాడు. ఆయన పోరాటాల స్ఫూర్తితో మేము బలిజ సంఘాలకంతా మా ఆరాధ్యుడైన వంగవీటి రంగా గారి ఆదర్శాలను మేము కొనసాగిస్తాము, బలిజల ఐక్యతను ప్రదర్శిస్తామని ఇందుమూలంగా తెలియజేస్తాం.